ఇప్పుడు మనం రాజస్థాన్ బార్డర్లో ఉన్నాము. నాకు ఎలాంటి వీడియో కూడా కొత్తగా అనిపించినా కూడా మీ వరకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రతి వీడియో చేస్తూ ఉంటాను. సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రాయితో నిర్మించినటువంటి ఇండ్లు, దీంట్లో ఎలాంటి ఇటుకను వాడలేదు, ఎలాంటి పిల్లర్లు లేవు, ఎలాంటి సిమెంట్ లేదు, ఎలాంటి పెయింటింగ్ లేదు. కానీ సిస్టమేటిక్గా దూరంగా కట్టడం అనేది జరిగింది. అక్కడ చూడండి లైనింగ్ ప్రకారం ఫిక్స్గా చాలా అందంగా కట్టడం అనేది జరిగింది. దీంట్లో చాలా వరకు ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకనంటే పెయింటింగ్ లేదు, ప్లాస్టింగ్ లేదు, తర్వాత వచ్చేసి కలరింగ్ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయి. ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి ఇక్కడ ఈ విధంగానే కడతారు. ఇక్కడ కల్చర్ ఇలాగా ఉంటుంది. రాష్ట్రాలను బట్టి కల్చర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రాజస్థాన్లో ఈ విధంగా ఉంది. దీన్ని నేను మీ వరకు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే నాకు కొత్తగా అనిపించినటువంటి అంశాలను మీ వరకు తీసుకురావడమే నా యొక్క విధిగా నా విధిని నేను నిర్వర్తిస్తున్నానని చెప్పేసి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. మీరు ఇచ్చేటువంటి సపోర్టింగే నాకు మరిన్ని వీడియోలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ సోల్జర్ రాకేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.